తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ మరి 10 జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గం మీటింగ్లో వచ్చింది. దానికి కొన్ని చర్చలు ఉన్నాయి కాబట్టి మరి ఈ జంట నగరాలు మా దాంట్లో విలీనం గమ్మని 3 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. మేము దీనికి లెటర్ కూడా ఇచ్చినాం. వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరి మొన్న ఎక్కాఎక్గా మాకు పెద్దలు పూజలు ముఖ్యమంత్రి గారు మాకు చీఫ్ సెక్రటరీ పెద్దలు మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు. మాకు గుర్తింపు ఉంది అని 10 జిల్లాలు తిరిగి సభ్యులకు అందరికీ సఫర్ చేస్తున్నారు. కాబట్టి అది పద్ధతి కాదు. మా సెంట్రల్ అసోసియేషన్ బయలా వేరు, మా సంఘం వేరు. వాళ్ళ బయలా వేరు, వాళ్ళ సంఘం వేరు. వాళ్ళు ఓన్లీ జంట నగరాలు సికింద్రాబాద్ గురించే వాళ్ళు మా దాంట్లో విలీనం గమ్మని ఎప్పుడో చెప్పినాం. విలీనం కాకుండా జిల్లాలలో పోయి అందరు సఫర్ చేస్తున్నారు. మరి రాష్ట్ర జేఏసీ కానీ మరి కూర్చోబెట్టి ఈ సెంట్రల్ అసోసియేషన్ ఉంది కాబట్టి మరి న్యాయంగా మా గొడుగు కిందకి వాళ్ళు రావాలి, వాళ్ళ గొడుగు కిందకి అయితే మేము పోము. మరి మేము కూడా పెద్దలు చీఫ్ సెక్రటరీ గారికి కలుస్తాం. మరి ఆర్డర్ ఇచ్చిరు అని అంటారు. మరి ఆర్డర్ అడిగితేనేమో లేదంటారు, సీఎం గారు ఆర్డర్ అడిగితే లేదంటారు. కాబట్టి మేము 10 జిల్లాల అధ్యక్షులం కూడా మేము కార్యదర్శులు అందరం కలిసి మేము సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం. మరి సీఎం గారితో కూడా మాట్లాడతాం. మేము పెద్దలు చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం. మరి జేఏసీ చైర్మన్ గారు మా మీద దృష్టి పెట్టి మరి మా దాంట్లో వాళ్ళు విలీనం అయితే మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. నాకు తెలియకుండా జిల్లాలలో పోయి నేను 10 నిలబడతా, నేను అది నిలబడతా అని జిల్లా సభ్యులకు అధ్యక్షులకు ఇచ్చేయటము. మరి వీళ్ళు కొన్ని ఆరోపణలు లేని కడపత్రాలు వస్తారు. మా సంఘం 61లో పుట్టింది, వాళ్ళ సంఘం 93లో పుట్టింది. మేము ఏపీలంగా ఇడిపోయినాం కాబట్టి మాకు ఓడి గుర్తింపు సైపాలు ఇవ్వమని మేము ఆల్రెడీ సీఎం గారు కోరినాం. ఇస్తామని కూడా మాట ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటిది ఇవ్వలేదు. కాబట్టి ఈ జంట నగరాలు ఏదైతే ఉన్నదో మా సంఘంలో వచ్చి విలీనం చేస్తే మేము కలుపుకోవడానికి రెడీ ఉన్నాం. వాళ్ళకు కూడా 2 పోస్టులు ఏదో ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్ జిల్లాగా అధ్యక్షుని గెలిచి మేము వాళ్ళతో కలిసి పని చేస్తానికి మేము రెడీ ఉన్నాం అని మేము జంట నగరాల సంఘానికి తెలియజేస్తున్నాం. మరి దీని మీద జేఏసీ గారు కూడా ఆలోచించి న్యాయం చేయవలసి వస్తుంది. మరి దీనివల్ల మేము 10 జిల్లాల అధ్యక్షులం మాత్రం మేము ఆ గొడుగు కిందకి పోము, మాకు అవసరం లేదు. వాళ్ళు మా దాంట్లో వస్తే మేము కలుపుకోవడానికి రెడీ ఉన్నాం. మేము ఒకటే సంఘం అయితానికి కూడా మేము 3 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. వాళ్ళు మాత్రం మాకు సాధారి ఇవ్వటం లేదు. కాబట్టి దీని మీద ఇప్పుడు మేము మీటింగ్ పెట్టుకొని చర్చ పెట్టుకుంటున్నాం. ఈ చర్చల మా అధ్యక్షులు కార్యదర్శులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము ముందుకు నడవాలని కోరుతున్నాం. మరి దీనికి సామరస్యంగా అన్ని ఇష్యూస్ తీర్మానం కూడా అయిపోయినాయి. అందరు ఏకగ్రంగా ఇచ్చేసారు. ఈ తీర్మానానికి మేము కట్టుబడి ఉంటాం. నేను సర్దార్ మంజీత్ సింగ్, రాష్ట్ర కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిని. ఇవాళ కార్యవర్గ సమావేశం స్థానిక సంఘ భవనం ఇంద్రబస్తీలో 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల యొక్క సమక్షంలో జరిగింది. ఇటు సమావేశానికి జంట నగరాల అధ్యక్షుల వారి యొక్క కార్యవర్గం కూడా వచ్చింది. వారు మన కేంద్ర సంఘంలో విలీనం కావడానికి వాళ్ళు సునిశ్చితంగా ఉన్నారు అని. కాకపోతే జంట నగరాల మధ్యలో మరియు కేంద్ర సంఘం మధ్యలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ వీటిని మేము పరిష్కరించుకోవడానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారైన గౌరవనీయులు రాజేందర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన వారు ఇచ్చిన టైంకు మేము వెళ్ళి మా 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మా యొక్క కార్యవర్గం, అలాగే డీసీకి యొక్క కార్యవర్గం
మేము టీఎన్జిఓస్ రాష్ట్ర సంఘంలోకి వెళ్ళి వారి సమక్షంలో మా యొక్క సమస్యలు పరిష్కరించుకొని మరి వాళ్ళను వెంటనే విలీనం చేసుకోవడం జరుగుతుంది. మేము టీఎన్జిఓస్ జేసీ నాయకులు గౌరవనీయులైన మామిళ్ళ రాజేందర్ గారు వారి యొక్క ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం. అన్ని 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులం ఏకగ్రీవంగా మేము ఇలా తీర్మానం చేసుకున్నాం. మనకు పెద్ద దిక్కు అయినటువంటి మా రాజేంద్ర నగరే మాకు పెద్ద దిక్కు. ఎందుకంటే అది పెద్ద సంఘం. మేము దాని తర్వాత మా యొక్క కేంద్ర సంఘమే డ్రైవర్ల సంఘం పెద్దది. కాబట్టి వారిని విలీనం చేసుకొని వారికి మా యొక్క సంఘంలో కలుపుకోవడానికి మేము సముచితంగా ఉన్నాం. అలాగే ఏ నిర్ణయం మా యొక్క పెద్దలు గౌరవనీయులు రాజేంద్ర గారు తీసుకుంటారో ఆ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని ఈ సమావేశపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ఈనాటి మన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మన 10 జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులకు మా జిల్లా అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ధన్యవాదాలు. ఈనాటి మన మీటింగు మన ఎంసిడి దాని గురించి మెయిన్ చర్చ అవుతుంది. దాని గురించి వాళ్ళు విలీనం చేయమని చెప్పేసి అడిగారు. సరే, దాని గురించి మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు జేసీ ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏం కావాలా వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి సరే వాళ్ళు అవుతారు, దేనికోసం అవుతారు, మనకి డిపెండ్స్ ఏంది, మరి ఇన్ని రోజుల నుంచి లేనిది ఇక రావడం ఏంది అనేది కొంతమంది మా దాంట్లో చర్చలు జరిగాయి. కాబట్టి మామిళ్ళ రాజేంద్ర దగ్గర జేసీ దగ్గర కూర్చొని సరే వాళ్ళను మనోళ్ళను పిలిపించేసి వాళ్ళు ఏ విధంగా కూర్చున్నారో అవుతారో దాన్ని బట్టి కూడా మేము అవుతారంటే చాలా సంతోషమే. సభ్యత్వం కూడా మన దగ్గరే కూడా తీసుకోవాలి. వాళ్ళు వేరే సభ్యత్వం ఉంది, వాళ్ళ సభ్యత్వాలు కూడా లేదు. కాబట్టి మన రాష్ట్రంలో మన డ్రైవర్ సభ్యత్వంలో సభ్యత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కూడా దాని గురించి మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానిపై కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సమావేశంలో చెప్తుంది. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఈసీ సమావేశంలో నేను రాష్ట్ర నెంబర్ 1 వైస్ ప్రెసిడెంట్గా పదవిలో ఉన్నాను. నల్గొండ జిల్లా ప్రెసిడెంట్గా కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు అధిష్టాన పిలుపు మేరకు హైదరాబాద్ ఈసీ సమావేశంలో రావడం జరిగింది. ఈ సమావేశంలో విషయాలు ఏమంటే ఫస్ట్ ఈ ఫెసిలిటీస్ వాళ్ళు మా యొక్క రాష్ట్ర సంఘంలో విలీనమయ్యడానికి తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. కానీ దానికి ఏమంటే ఇన్ని రోజులు మా సంఘం నుంచి ఎంతో కష్టపడి అన్ని జిల్లాలు ఎంతో ఉత్తరం వేసి మరి రాష్ట్ర సంఘం కానీ జంగిరీలు కానీ నియమించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చి వారు వచ్చి కలుస్తూ ఉంటారు. కాబట్టి సమరసంగా కూడా అది కూడా ఇప్పుడు గొడవ లేకుండా ఇద్దరు సమరసంగా ఉండి రాష్ట్ర జేసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో రాజేంద్రన్ ఆధ్వర్యంలో మరి సమరసంగా చర్చించుకొని ఇటువంటి గొడవలు రాకుండా కమిషనర్ కలిసి ఉండి పోదామంటే అందరం కలిసిపోదాం. దానికి అని మా అధ్యక్షులు కూడా పూర్తిగా అంగీకారంగా ఉన్నాడు. కానీ గొడవలు పెట్టుకోకుండా ముందుకు పోవాలి. ఉన్న కొద్ది సంఖ్యనే అయినా కానీ మనం బలంగా తయారు కావాలంటే మాత్రం ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకుండా మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సంఘ నియమావళి ప్రకారం ఎటువంటి కార్యక్రమాలకైనా కట్టుబడి ఉండాలని మరి మిగతా మా సభ్యులందరి అధ్యక్షులు కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ఈరోజు తెలంగాణ సిటిజన్ అసోసియేషన్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో మరి ఈరోజు జయంగిరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎజెండా అంశాలు ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర సంఘం అధ్యక్షుని ఎన్నికపై చర్చించుకుంటాం. ఆల్రెడీ పీరియడ్ అయిపోయింది కాబట్టి అధ్యక్షులు గారు కూడా ఎలక్షన్ చేయమని వచ్చారు. తెలంగాణ తరఫున డ్రైవర్ల సంఘం తరఫున ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా తరఫున కార్యవర్గ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అందరు జిల్లా కార్యదర్శులు అది ప్రెసిడెంట్ గారు అది ఓకే అయిపోయింది. అది చర్చించుకోవడం జరిగింది. కేంద్ర సంఘం యొక్క జమా ఖర్చులపై చర్చించుతా అన్నారు. మరి కేంద్ర సంఘం మరి ఎవరు చర్చిస్తారు, ఎవరికి అప్పచెప్తారో లెక్క అనేది మాకు తెలియదు. చర్చించా ఉన్నారు కదా, ఎవరితో సంప్రదించాలనేది తెలియదు. జిల్లా అధ్యక్షుల వరకు చర్చిస్తారా లేదా మీరెవరన్నా చర్చించుకుంటారా అనేది మాకు తెలియలేదు. అది జమా ఖర్చులు అనేది కేంద్ర సంఘ భవనం మరమ్మతులపై చర్చించడా సరే అది చూస్తుంటే మనకు తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుల వారు కలర్స్ కానీ కుర్చీలు కానీ మిగతా చేసినట్టు కనబడుతుంది. సరే దాని గురించి ఒకటి సంఘ సభ్యులతో
జిల్లాల నుంచి అందరి సభ్యత్వాలు అన్ని రాష్ట్ర అధ్యక్షుల కేంద్ర సంఘానికి జమ ఖర్చులు చెప్పి వారికి ఇచ్చే మన సంఘ భవనానికి ఆదాయానికి పెట్టుకున్న ఖర్చులకి అన్నిటి ఇస్తే మన జిల్లా నుంచి తొందరగా ఇస్తే మంచిదని చెప్తున్నాం. జంట నగరాల ప్రభుత్వ డ్రైవర్ల సంఘం చేసే తప్పుడు ఆరోపణలపై చర్చించుతాం. జంట నగరాలు దీనిలో వీరడం గురించి వచ్చి ఈరోజు చర్చించారు. జంట నగరాలు అనేది మన కేంద్ర సంఘానికి ఎన్ని సంవత్సరాల నుంచి సభ్యత్వం కడుతున్నారా లేదా? సభ్యత్వం వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కడితే మనం దీంట్లో విలీనం చేసుకోవచ్చు. సభ్యత్వం ఉన్నదా? కడుతున్నారు, అసలు కట్టట్లేదు. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సభ్యత్వం ఉంటేనే దేనికైనా నిలబడడానికి అర్హత ఉంటుంది. కేంద్ర సంఘం వాళ్ళు జంట నగరాలు వాళ్ళు కేంద్ర సంఘానికి సభ్యత్వాలు కట్టట్లేదు. అయినా సరే మనం విలీనం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనం రిక్వెస్ట్గా కలుపుకుందామని చెప్పేసి అన్నాం. అయితే మనం వాళ్ళ దాంట్లో పోయి కలవడం కాదు, వాళ్ళే మా దాంట్లో కలిసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టి అప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, నీకు ఈ పదవులు ఇస్తా అని చెప్పి చెప్పడం కాదు. ఆ దాంట్లో ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వరకు ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు ఇవ్వాలి. జంట నగరాలకు ఏమిస్తారో జిల్లాలకు ఏమిస్తారో అది అప్పుడు నిర్ణయించాలి. ఇప్పుడు మనమే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పొద్దు. ఇది రేపు జేఏసీ రంగం దగ్గరికి వెళ్ళిన తర్వాత మామిడి రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ఆ జేఏసీ చైర్మన్ గారు ఆ నిర్ణయం ప్రకారం అంటే రాజేంద్ర గారు వాళ్ళ దిక్కు ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు సపోర్ట్ చేస్తే కుదరదు. న్యాయంగా మాట్లాడేటట్టయితే మనం అందరం ఒప్పుకోవాలని ఈ సభాముఖంగా అందరికి చెప్తున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు శ్రీనివాసరావు గారు ఉన్నారు అంటే ఆయన పక్కన తిరుగుతారు కాబట్టి వాళ్ళ దిక్కే సపోర్ట్ మాట్లాడతారని నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే మన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మన అందరూ మన రాష్ట్ర అధ్యక్షులు సపోర్ట్ చేసి ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో చైర్మన్ గారు దాని నిర్ణయం ప్రకారం మనం ఫాలో కావాలని చెప్పేసి సభాముఖంగా అందరికీ చెప్తున్నాం. ఈ వరంగల్ అధ్యక్షుల వారు జమా ఖర్చులు అని చెప్పేసి అన్నారు సస్పెండ్ చేయడం అనేది. ఈ వరంగల్ అధ్యక్షుల వారిని ఎంతకాలం అవుతుందో నిర్ణయించి రాష్ట్ర అధ్యక్షుల వారికి మేము అడుగుతున్నాం, సంవత్సరం అవుతుందా 2 సంవత్సరాలు అవుతుందా? ఈ జమా ఖర్చులు అధ్యక్షుల వారు ఈ సంవత్సరం నుంచి మీకు అప్పచెప్పట్లేరా? గతంలో అంతకుముందు అప్పచెప్పారా? ఎన్ని సంవత్సరాల నుంచి అది తెలియదు కాబట్టి సస్పెండ్ చేస్తున్నట్టే దీని మీద చర్చించి అతన్ని సరే సస్పెండ్ తప్పుడు ఆరోపణలు ఉంటే కంపల్సరీ సస్పెండ్ చేయడం కోరుతున్నాం. నేను ఒకటే చిన్న విషయం, ఇవన్నీ సంఘాలు లెక్కలు ఇవన్నీ నేను మాట్లాడను. కాకపోతే ఏంటంటే వాళ్ళు 300 మంది ఉన్నారా, మనం 3000 మంది ఉన్నామా కాదు సమస్య. ఇక్కడ మనకి వాళ్ళ రాను పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఇష్యూకు మనం పోయి మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్యేనే ఒక సీఎం దగ్గరికి పోలేకపోతుందట. అది మనం వింటున్నాం. అందుకని మనము పలసపడకుండా మన యూనిటీ ఇప్పుడు ఒక గడ్డిపూస కలిస్తేనే తాళవుతుంది. అందుకని మనము వాళ్ళు ఏంటి మనం ఏంటి, వాళ్ళు వచ్చి మన దాంట్లో చేరాలా మనం పోయి వాళ్ళ దాంట్లో చేరాలా ఇది ఇష్యూ కాదు. మనమంతా సామరస్యంగా వెళ్ళి ఇప్పుడు వాళ్ళతో ఇక్కడ బిగ్ సిటీలో ఉన్న వాళ్ళతో కొంతమందితో వాళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయి. మనం వాళ్ళతో సామరస్యంగా వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు మనం ఇచ్చి మనం కొన్ని పోస్టులు తీసుకొని మన సమస్యల మీద మనం పోరాటం ముందు ఇంకా మన పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా దారుణంగా ఉంటుందేమో. ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు. మనం ఒక మినిస్టర్ దగ్గర పోయి దాని మన సమస్యల మీద మాట్లాడటానికి మనకు ఎలాంటి ఒక నాయకుడు లేడు, ఒక లీడర్ కూడా మనం చిన్న చూపిస్తారు. కాబట్టి మనం ఇక్కడ మన బలం ఎంత నీ బలం ఎంత కాదు, మనం అంతా కలిసి సామరస్యంగా మన యూనియన్ని మన కార్యవర్గాన్ని మంచి పనులతో ముందుకు తీసుకెళ్దామని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఇవాళ మాట్లాడింది ఒక తీరుకున్నది. మనము ఇప్పుడు ఇక్కడ మన ఖమ్మం జిల్లా నుంచి మన అందరు చెప్పారు, అన్ని జిల్లాలో చెప్పారు. కాబట్టి మన రాష్ట్రంలో మన డ్రైవర్ సంఘం అనేది చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము 7 కేసీఆర్ కొట్లాడలేము. మూట తీసుకుపారుతారు, ఆట తీసుకుపారుతారు, అందరూ కూర్చొని వీదా తీసుకుంటారు. ఉన్న డ్రైవర్లు 400-500 డ్రైవర్ల కన్నా ఎక్కువ లేదు మొత్తం మన రాష్ట్రంలో. ఇందులో సగం మంది ఒట్టి కూర్చుంటారు. అందరూ తీసుకుపారలేక మన ఆర్టిస్ట్ లెక్క మన రోడ్డు మీద వేయమని చెప్పంటే కూడా మనం ఏం చేయలేము. మనకు పోయి మాట్లాడలేరు, మనం ఏం చేయలేము. మన సంఘం బలం అంతా తక్కువ ఉంది. కాబట్టి మీరు అందరూ చెప్పినట్టు ఇక్కడ అన్ని చెప్పినట్టు అందరూ కలిసి కట్టుగా ఉంటేనే బెటర్ ఉంటుంది నా అభిప్రాయం చెప్తున్నాను. అందరూ కలిసి మనము ఒకటే సంఘం లెక్క పోతే మంచుకుంటుంది. అందరూ కూడా పోస్టులు నీవి నాయని గవిస్తామని చెప్పుకోకుండా ఇప్పుడు పెట్టినాక నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరిలో వస్తే వాళ్ళకి అభిప్రాయంతో ఓటు వేస్తారు. ఓటు
అది ఆయనకి వేయాలని లేదు, ఈయనకి వేయాలని రూల్ లేదు. అది జిల్లాలో ఇష్టం ఉన్నది, ఇష్టం ఉన్నట్టు ఓటు వేస్తారు ఓటు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎలక్షన్ పీరియడ్ అయిపోయి కూడా 4 నెలలు అయిపోతుంది, ఇప్పుడు 4 నెలలు అయింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ చర్చించినట్టు దండనగరాల మన జేఎస్ వాళ్ళకు కలిసిపోతేనే బెటర్. జేఎస్ వాళ్ళతో పోతేనే అంత కొంచెం బెటర్, మొత్తం అయితే కాదు. ఇక మనం సొంతంగా పోయినా మనకి ఏ పని కాదు, మనం అసలు పోలేము. కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ జరిగింది మన ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ పోయి మరి ఏం మాట్లాడుతారో వాళ్ళతో మాట్లాడినాక ఆ చర్చలు జరిగినాక మళ్ళీ మాకు చెప్తే మేము కూడా దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జననగరాలలో వచ్చారు కాబట్టి దాన్ని మన జిల్లా అధ్యక్షులు వారి బాడీతోని జననగరాలలో బాడీతోని వెళ్ళి రాజేంద్ర గారు అసలు ఏం చెప్తారు ఇని మనం ముందే నీకు ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తా అనేది మనకి ఇప్పుడు లేదు, మన టైం కూడా అయిపోయింది. కాబట్టి ఎలక్షన్ పెట్టుకోండి, వాళ్ళ మీరు కలిసి ఎలక్షన్ పెడతారనేది జాయింట్ యాక్షన్ వారు రాజేంద్ర గారు స్టేట్ కేంద్ర జేఏసీ వాళ్ళు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మీరు ఫాలో అవుతే అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ ప్రకారంగా అప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళే పదవులు ఇచ్చుకుంటారు, మీరే ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వచ్చు, అప్పుడు నిర్ణయిస్తాం. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే చర్చలో వాళ్ళు మనం కలుపుకునే ఉద్దేశం ఉందా, అసలు మనకు ఎగిరినెదురే లేదంటున్నారు వాళ్ళు, మాకుందని మన అసలు చెల్లుబాటు కావట్లాడ, మన అసలు కొట్టేశారు, మన అసలు దేనికి పిలవట్లా. ఏది గవర్నమెంట్లో ఏదన్నా ఉన్నా వాళ్ళకే తెలుస్తుందో వాళ్ళే పోతున్నారు, అసలు విషయాలు మనకు రావట్లా. కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం తేల్చుకోవాలి. ఈ కాలు ఇంతవరకు మురిగిపోయింది, దీన్ని తీసేసి కట్టేయడం, లేకపోతే కాలు మొత్తం పోద్ది, చెయ్యి మొత్తం. అట్లా కాకుండా దాన్ని మనం పరిష్కారం చేసుకొని ఎలక్షన్ జరుపుకున్నప్పుడే దీనికి సరైన మార్గం, సరైన సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా సీఎం గారి పరిస్థితి అందరూ తెలిసిందే, ఎవరిని ఏ సంఘాన్ని రాని ఇట్లా 2-3 సంఘాలు ఉన్న కొద్ది మంది 400 మంది 100-150 మంది ఉన్న వాళ్ళని 2 సంఘాలు ఉన్నవాళ్ళు ఎవడు రాని ఇట్లా. కాబట్టి వాళ్ళని మనం కలపడం, వాళ్ళని కలపడం, ఏదో ఒకటి అంగీకారం తెలుసుకోవాలి. ఉన్న నలుగురు కాబట్టి ఒక తాటి మీదనే ఉండాలి. వాళ్ళు సెక్రటరీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి మనకన్నా. మనం ఒకరు ఖమ్మం జిల్లాలో ఉంటాం, ఒకటి రంగారెడ్డి, సంగారెడ్డిలో ఉంటాం, ఒకరు కరీంనగర్, ఒకరు ఇట్లా. వీళ్ళు మనం వచ్చేలోపు పెట్టడానికి లేట్ అవుతుంది. వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. వీళ్ళు క్యాచ్ చేసుకుంటే వాళ్ళందరికీ సమాచారం అవుతుంది. మీ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకుంటున్నారు, ఒకడు ఆయన అంటాడు, క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటిది కాకుండా అందరం కలిసి మనం ఒకటే ఉంటే అప్పుడు ఆ సమాచారం మన దగ్గర నుంచి దొరుకుతుంది, వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మనం వాళ్ళని కూడా కలుపుకోవడమే బెటర్. నా యొక్క ఒపీనియన్ అయితే కలుపుకొని ముందుకు జరగాలి. మనం ఈ సంఘాన్ని కాపాడాలనుకుంటే కలిసిపోయి అందరం పనిచేయడమే ఉత్తమమైన పని అని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఇంకోటి నేను రాష్ట్ర అధ్యక్షులకు ఒకటే కోరుతున్నాను. నేను ఏదైనా మనం పోయినప్పుడు మాట్లాడేటప్పుడు మేము వాళ్ళని మాట్లాడగలవాలి. అది కంపల్సరీ మేము కొంత డిసైడ్ చేసుకొని మాట్లాడి పోయి వాళ్ళతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు సంబంధం మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు కాబట్టి మేము కూడా కొంచెం మీరు రాష్ట్ర అధ్యక్షులతో పాటు నేను కోరుతున్నాను. ఒక ज़्यादा मनुष्य ఎక్కువ మంది ज़्यादा लोग नहीं सका, कम लोग मेन लोग 4 आदमी 5 आदमी ज़्यादा नहीं ऐसा नहीं कि ताकि वो लोग भी बोलना कि भाई तुम लोग 4-5 आदमी आओ ज़्यादा आने से कैसा एक बार ऐसा गड़बड़ नहीं हो सका। क्या तुम लोग 4-5 आदमी, हम 4-5 आदमी आ जाए, जाके बैठ के बात करेंगे क्या डिसीजन लेते। वो डिसीजन के बाद जो है ना अपन नेक्स्ट मीटिंग फिर जनरल बॉडी मीटिंग लेनी है। उसके बाद वो डिसीजन अपन जैसे चेयरमैन साहब जो है ना क्या डिसीजन लेते हैं वो लिहाज से अपन सोच के जो है ना तो जनरल बॉडी मीटिंग लेके मीटिंग में जो है ना इलेक्शन के बारे में और अपन मिलना नहीं मिलना उसके बारे में बाद में कुछ डिसीजन करेंगे। केंद्र सरकार का जमा खर्चुल जमा खर्चुल बोलते जनाब काम चल रहे वो चल रहे उस बारे में जो है ना अपन तो देख रहे वो काम पानी के टैंकी होंगे, कलर्स के होंगे और जो नल्ला के होंगे काम हो रहे और केंद्र संघ भवन मरम्मत अपने चल चुका मरम्मत होता 2 एक ही चौकी बात है संघ सभ्युల సంఘం
मेरा तो पीरियड हो गया, आपको मैं मेरा 3 साल पीरियड हो गया इलेक्शन हो गया, इसीलिए मैं 1 तारीख को मीटिंग लेके जनरल बॉडी मीटिंग लगा। मीटिंग में जो है ना मैं अपने पास तो 3 ड्राइवर रिटायरमेंट गए थे और 3 ड्राइवर प्रमोशन गए थे। तो वो लोगों को जो है ना ग्लूकोशी बुलाई, ग्लूकोशी करके वो लोगों को छले के लिए फिर आके करके वो लोगों को ग्लूकोशी करा मैं। और जो है ना अफसर पंच को भी इंटीमेशन दिया कि भाई मेरा 3 साल पीरियड हो गया, अब इलेक्शन करो तो मैं कभी भी हमारे लोग रेडी है, हम अन्य डिस्ट्रिक्ट के लोग जब इलेक्शन करो बोल तो बताओ मैं ठीक है। इलेक्शन में आपको लेटर देने के बाद मैं फिक्स नहीं बोल सकता इसके अंदर। तो इलेक्शन को जो भी आएंगे इलेक्शन ऑफिसर मैं उनको जो है ना पूरा जो भी मेरा पेंडिंग फीस है उस टाइम पे मैं क्लोज कर दूँ। जब इलेक्शन का लेटर दे दिया मैं, जब इलेक्शन का लेटर दे दिया मैं 3 साल में पीरियड हो गया, इलेक्शन का लेटर दे दिया तो जना उसके बाद मैं जंटा नगर परिवहन ड्राइवर संघ जैसे तప్పుడు आरोपणाలపై चर्चा। तो जंटा नगर वाले जो है ना बोले नहीं भी फ़ोन करे, मैं भी बोला हम लोग भाई चीफ सेक्रेटरी साहब बोले ऐसा 2 इन्होंने ये होना, तो मैं बोला भाई हमारे को बोले हमारी इंटीमेशन नहीं है क्या अपन लिख के नहीं दे सकते इसके अंदर क्या लिख के नहीं दे सकते। और मैं एक बात उनको बोला कि जो है ना भाई ये तो आसान नहीं है, जितना अपन तुम्हें बैठे लिख लिए कर लिए तो आसान नहीं है करने का क्या, इसका प्रपोजल ज़्यादा रहता लॉन्ग पीरियड ऑफ का। और आप आओ बैठेंगे बात करेंगे उसके बाद पहुँचेंगे बोला। और चीफ सेक्रेटरी से बोले सर आपके पास कुछ लेटर है क्या, कुछ ये है क्या, कुछ है तो मैं बताओ मेरे को मैं लिखे तो मेरा बोला पास कुछ भी नहीं, खाली मुँह जवानी बोले वो तो मेरा क्या ही करता हूँ इस बारे में मैं रहता हूँ बोलते मैं डायरेक्ट बोल दिया मैं जाऊँगा। और वरंगल जिला अध्यक्ष तोलगिंपुपై आमोदन ये वरंगल जिला के जो है ना ऑलरेडी अब कमेटी डाले हमारे और हम लोग गए जाके जो है ना अपन निकलिए कर लिए। और जो है ना अपन क्या करे वो तो यूनियन तो बंद था, असम से बोले अभी क्या बोले जना तो अपन कवर था रूम तोड़ना था हो गया बल्कि अपन एक डिस्ट्रिक्ट से दूसरे डिस्ट्रिक्ट को जा रहे हैं। अपने डिस्ट्रिक्ट में जो है ना अपन 1 लाख नहीं तोड़ सकते अपने मेम्बर अभी, तब तो दूसरे डिस्ट्रिक्ट को जा रहे हैं जाके लाख तोड़ने से क्या है फिर बड़ा प्रॉब्लम होता हो, इसीलिए हम समझे लाख तोड़ना नहीं करने का नहीं बोल के जो है नीचे जो है मैकेनिक शॉप थी उसमें बैठ के पूरे सेटरा वाला शॉपों वालों को बुला के जो है ना उन से भाई तुम वहाँ कुछ किनको एडवांस दिए किराया किनको दे रहे उनसे पूछिए हम लोग। तो उन्होंने बोले भाई क्या प्रजेंट जो है क्या उनको दे रहे हैं, जहांगीर भाई कुछ दिए क्या, तो बोला जहांगीर भाई कब तो इलेक्शन के बाद कुछ भी नहीं दे रहे, तो बोले कितना एडवांस दिए क्या नहीं, वो लोग जो है ना राइटिंग में लिख के दिए और किसको दे रहे वो भी राइटिंग में है। और जो है ना वो लोग से सिग्नेचर भी करके ला के जो है ना स्टेट पेरेंट्स साहब को दे दिए। और उसके ऊपर जो है ना उन्होंने गलती तो करे हैं क्योंकि एडवांस लिया और एग्जाम आप पे लगे, तो कमेटी की रिपोर्ट हम आपको सबमिट कर दिए। और जो है ना उसके ऊपर आप जो भी एक्शन लेते हैं हम उसको एक्सेप्ट करते हैं, वो प्रेजेंट के ऊपर है कि हम एक्शन नहीं ले सकते। हमारा काम क्या है रिपोर्ट कमेटी मेंबर कमेटी डालने के बाद कमेटी के लोगों रिपोर्ट लाना आपको सबमिट करना, वो हमारा काम है। बस सबमिट कर दिए रिपोर्ट्स अपन, उसके ऊपर क्या एक्शन लेते हैं आप वो आपके पे है, उसके ऊपर अपन पूरा जो है ना एक्सेप्ट करते हैं। और राष्ट्रीय अध्यक्षులపై 67,20,000 आरोपण, ये बेबुनियाद है, ये कितना खर्चा 67,20,000 बोले तो ये बेबुनियाद है क्योंकि जो है ना इसका किराया कितना आता सबको मालूम ही है क्या। और हर 3 महीने में 4 महीने में मीटिंग रख रहे के खर्चे होते हैं, डिस्ट्रीब्यूट करने के खर्चे होते हैं। हाँ वो जाते बगैर बिल्डिंग को जो है ना इतना कलर करे नल्ला काम करे, परसों जो है ना बारिश में कैसा पानी आ गया तो बाथरूम पूरा डूब गए थे नीचे के चढ़ना रूमों में पानी चले गया, ये सब पूरा काम करा रहे हम देख रहे हैं। इसके ऊपर टैंकी फट गई थी, टैंकी डला नल्ला पाइपा चले गए थे पाइपा डला, ये सब जाते हुए क्या बचता कुछ भी नहीं बचता, ये सब बेबुनियाद है। उसको मैं भी जो है ना एक्सेप्ट नहीं करता क्या। अरे మన క్యాషియర్ హసన్ హుసేన్ గారికి ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు। ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రసూల్ సార్ ఉన్నంత వరకు రసూల్ సార్ కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు మనకు ఈ టౌన్ సిటీ వాళ్ళు ఈ రోజు వరకు నిన్నటి వరకు మన దగ్గరికి వచ్చిన పాపాన పోలే, మన కష్ట సుఖాలు తెలుసుకున్న పాపాన పోలే। తెలంగాణ ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు 10 జిల్లాల డ్రైవర్లు ఏమైనరు, 10 జిల్లాల డ్రైవర్ల కార్యవర్గ సభ్యులు ఏమైనరు, మా దగ్గర ఇంతమంది డ్రైవర్లు ఉండరు వాళ్ళు ఏమైనరు, ఇంతమంది రిటైర్ అయినరు, ఇంతమంది చచ్చిపోయినరు, అవన్నీ ఈనాడు పట్టించుకున్న పాపాన లేదు।
ఏం పట్టించుకున్నా మన కేంద్ర సంఘం అధ్యక్షుల వారే ఆ స్థానంలో ఎవరున్నా వాళ్ళే చూసుకున్నారు. కానీ ఈరోజు ఈ బిల్డింగ్ ఈ ఆస్తులు చూసి మేము కలుస్తాం మన సంఖ్య తక్కువైపోయింది, ఇన్ని దినాలు ఏమైంది, ఇన్ని రోజులు ఏమైపోయింది అంటే దీనికి కారణం ఏంది? మన సభ్యులు కొంతమంది, మీరంతా ఎవరన్నా ఏమని అనుకోండి, జరిగిన వృత్తాంతం జరగబోయే వృత్తాంతం కూడా ఈ నుంచి ఇది వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే మనకు పెద్దలు ఈ పూర్తి ఆస్తిని సంపాదించారు. ప్రతి డ్రైవరు ఎన్నో దేవుళ్ళకు మొక్కి భార్య పిల్లల్ని కాపాడుకొని సంఘాన్ని కాపాడుకొని సంఘానికి 10 రూపాయలు ఇచ్చి సంఘ రక్త మాంసాలు ధారపోసి ఫీజు కట్టి ఈ గుడిసెను మనం నిర్మించుకున్నాం. ఈరోజు దీన్ని చూసి వచ్చిండ్రు, ఇది లేకపోతే వాళ్ళు వద్దురా రాకపోదు కనుక మన స్ట్రెంత్ తక్కువైందని ఒకటే చూపిస్తుండ్రు. అయితే ఇక్కడ లోపాయకారం ఏముంది? కేసీఆర్ ఏముండడు, చీఫ్ సెక్రటరీ ఏముండడు, ఏఎన్జిఓస్ ఏముండరు. మనం సరూర్ నగర్ సభలో చూసినాం, ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏంది అనేది చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఏం పట్టింది, సీఎంకి ఏం పట్టింది? ఇవన్నీ విడదీసి విభజించే పాలన, ఇవన్నీ విభజించే పాలన. చీఫ్ సెక్రటరీ చెప్పాడు, సీఎం చెప్పాడు, మీరంతా ఐక్యంగా ఉండండి అంటారు ఎవడైనా కానీ. ఈ రాజేందర్ దగ్గర ఉన్న మామిళ్ళ రాజేందర్ గారి వాళ్ళు ఎంబడి ఉన్న సభ్యులందరూ జేఏసీలకు వెళ్ళిపోయినరు. ఇది అందరికి తెలిసిన విషయం. ఎప్పుడు వెళ్ళిపోయినరు? సరూర్ నగర్ సభ ఎప్పుడైతే 2018లో జరిగిందో అప్పుడు వెళ్ళిపోయినారు. మనము కోర్టు నుంచి అధ్యక్షుల వారికి హకీం గారి హబీబ్ ఖాన్ గారికి కోర్టు నుంచి ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళు ఆడున్నారు, అవునా కదా? మరి ఇప్పుడు వచ్చి మేము కలిసి ఉన్నాం. ఈరోజు జరిగిన సమావేశంలో ఏవైతే ఆమోదం పొందినాయో ఆ మిడ్ బుక్లో రాయడం జరిగింది. ఆ మిడ్ బుక్ నుంచి ఇప్పటివరకు ఆ సభ్యుల మధ్యలో వాగ్వివాదం కూడా జరిగింది. అన్నిటికీ సమాధానం మా అధ్యక్షుల వారు చెప్పిండ్రు. కాబట్టి సమయం కూడా బాగైంది. ఇప్పటివరకు అందరికీ భోజనాల టైం అయిపోయింది. ఈ యొక్క సమావేశాన్ని చేసిన అధ్యక్ష కార్యదర్శి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ దీన్ని ముగింపు పలకాలని సమావేశం అనంతరం భోజనం అనంతరం మాకు మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడేది రోగనిరోధక శక్తి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వలన మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి, ఊబకాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి కాపాడటానికి మనం నిత్యం తినే భోజనము ఆహారపు నుంచి తయారు చేసింది బ్లెస్. ఈ బ్లెస్ పౌడర్ని పెరుగులో వేసుకుని తినడం వల్ల మన పేగుల్లో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాతో పాటు వైటమిన్ సి, డి, బి కాంప్లెక్స్ ఉత్పత్తి జరిగి మన శరీరం యాక్టివ్గా టాక్సిన్స్ తగ్గిపోయి రోగనిరోధక శక్తి పెరిగి సర్వరోగాల్ని నివారించడానికి ఎదుర్కొనడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది. బ్లెస్. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.